సంచరపల్లి అనే ఒక చిన్న గ్రామంలో రాణి కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబంలో రాణి, శంకర్, శంకర్ తల్లి శ్రీదేవి, వాళ్ళ మనవడు బాబీ నివసిస్తూ ఉంటారు. అయితే బాబీ పుట్టినరోజు కావడంతో బాబీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకు ఒక కుక్కపిల్ల కావాలి. పుట్టినరోజు బహుమతిగా దానినివ్వండి. ఇంట్లో ఒకదాన్ని మేపుతున్నాం కదరా, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా కుక్కపిల్ల ఎందుకు? ఓసై, నువ్వు ఎవరిని ఉద్దేశించి అంటున్నావు నాకు బాగా అర్థమైంది. అయ్యయ్యో, లేదత్తయ్యా, మిమ్మల్ని ఉద్దేశించి నేనేమనలేదు. వీడినే ఉద్దేశించి అన్నాను. మీరు తప్పగా నన్ను అర్థం చేసుకోకండి. అత్తగారు కోపంగా, ఒరేయ్ చిన్నోడా, వాళ్ళు కొనిపెట్టకపోతే కొనిపెట్టకపోయారులే గాని నేను నీ కొనిపెడతానులే అని అంటుంది. ఆ మాట వినగానే బాబీ చాలా ఆనందపడతాడు. ఇంతలో తండ్రి అక్కడికి వచ్చి, అమ్మా, మేమిప్పుడే వాణ్ణి తీసుకెళ్ళి ఒక మంచి కుక్కపిల్లని ఇంటికి తీసుకొస్తాము అని చెప్పి అక్కడి నుంచి బాబీని తీసుకొని డాగ్స్ని అమ్మే ప్లేస్కి బయలుదేరుతారు. ఇదిలా ఉండగా అక్కడ బోనులో ఉన్న 2 కుక్కపిల్లలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏట్రా అంత దిగులు కూకొనువు? ఏమి అంత బాధపడిపోతా నువ్వు? ఎందుకంటావేట్రా? ఇక్కడున్న కుక్కలందరికీ ఎవరో ఒకరు వచ్చి ఒట్టుకెళ్ళిపోతాండ్రు, మనకు మాత్రం ఊళ్ళు తీసుకెళ్ళట్లే. అయితే ఏటైందిరా? మనం ఇక్కడ సంతోషంగా కదేటి ఉన్నాము, టైంకి ఫుడ్ ఆడుతాండ్రు, మరి ఇంకేటి కావాలి? ఓరా, నువ్వు ఇది ఒక్కటే ఆలోచిస్తావు. మొన్న ఇక్కడి నుంచి వెళ్ళిన కుక్క ఒకటి కనబడ్డదా? అదేటన్నదో తెలుసా? వాళ్ళ ఓనర్స్ అట దానికి ప్రేమగా చూసుకుంటారట, సోఫా మీదే తొంగబెడతారట. కడుపులు పుట్టిన కొడుకునైనా అలా చూడరట, మనల్ని మాత్రం దర్జాగా చూసుకుంటారట. బండి మీద ఎక్కించి ఊరల్లా తిప్పేస్తారట, రకరకాల శాంపుల్తోని స్నానాలు కూడా గీస్తారట. రోజు కూలర్ కింద ఏసీల కింద పడుకోవడమే. రోజు చికెన్లు, మటన్లు, రొయ్యలు, అబ్బబ్బబ్బబ్బబ్బా సూపరు. తలుచుకుంటేనే నోట్లో నీరు వచ్చేస్తున్నది. అవునా? ఒరే, ఇదంతా ఇన్ని తర్వాత నాకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉందిరా. మనల్ని కూడా ఎవరైనా తీసుకెళ్ళిపోతే బాగున్ను కదా. మరేటి అని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి బాబీ వాళ్ళు వస్తారు. అక్కడ బాబీకి మొదటి కుక్కపిల్ల నచ్చుతుంది. నాకు ఆ కుక్కపిల్ల కావాలి అని అడుగుతాడు. ఇక తల్లిదండ్రులు అక్కడున్న వ్యక్తిని ఆ కుక్కపిల్ల ఎంత అని అడిగితే అతను 30,000 రూపాయలు అని చెప్తాడు. దానిని విని వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఏంటి, ఒక కుక్కపిల్ల ఖరీదు 30,000 రూపాయలా? ఏంటి బాబు, దాన్ని కొనే బదులు 2 బంగారు ఉంగరాలు వస్తాయి. వామ్మో, ఎంత కాస్టా? అయితే బంగారం కొట్టుకే వెళ్ళండి, మరి ఇక్కడికెందుకొచ్చారు? సరేలే బాబు, బేరేం చేయముందు కొంచెం తగ్గించు. 30,000 రూపాయలకు ఒక్క రూపాయి కూడా తగ్గదండి అని తెగేసి చెప్పడంతో వాళ్ళిలా అంటారు. ఒరే బాబీ, ఇంకా ఏదైనా కుక్కపిల్ల కావాలేమో తీసుకో, అది 30,000 రూపాయలు చెప్తున్నారు. లేదు నాన్న, నాకు ఆ కుక్కపిల్లే కావాలి, నాకు ఆ కుక్కపిల్ల కావాలి అంటూ మారాం చేస్తాడు. ఇక తండ్రి చేసేదేం లేక ఆ 30,000 రూపాయలు పెట్టి దానిని కొంటాడు. యజమాని దానిని పిల్లవాడి చేతికివ్వగానే కుక్క తన మనసులో, అయ్యి నాకు ఒక ఇల్లు దొరికిసింది, నేను చాలా సంతోషంగా ఉండొచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఈ ప్రపంచకం అంతా నాదే, జడ్జినక్కడ అంటూ చాలా సంతోషపడుతుంది. దానిని సరాసరి ఇంటికి తీసుకువెళ్తారు వాళ్ళు. బాబీ వాళ్ళ నాయనమ్మ దాన్ని చూసి, ఒరేయ్ అబ్బాయి, కుక్క బిల్ల భలే ముద్దుగా ఉందిరా, చూడగాని ఎంత ముద్దొస్తుందో. కొంతమంది ఉంటారు, ఎంత చూసినా అస్సలు ముద్దురారు. అవునత్తయ్యా, బాగా చెప్పారు. బహుశా మీలాంటి వాళ్లే అనుకుంటా. ఓసేయ్, నేను వయసులో ఉన్నప్పుడు ఎంతమంది కుర్రోళ్ళు నా వెంటబడేవాళ్ళు తెలుసా? నేను వీధిలో నడుస్తూ ఉంటే అందరూ నా వైపు చూసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. ఏమనత్తయ్యా, రోడ్ రోలర్ వస్తుంది, అడ్డు తప్పుకోమనా? ఆ మాటకి ఆమె చాలా కోపంగా తిడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే ఆ కుక్కపిల్ల దానిని చూసి, ఇదేటమ్మా, వీళ్ళేటి ఇలా అరుచుకుంటాన్రు, వీళ్ళకన్నా కుక్కలం మేమే బెటరు, వీధి కుక్కలు అరుచుకున్నట్టు అరుచుకుంటాన్రు, పోన్లే వీళ్ళ వాళ్ళ ఇంట్లో కొంచెం సందడిగా ఉంటుంది అని
తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక కుక్కపిల్ల అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. బాబీ దానివైపు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాడు. ఏమండి, ఏంటండి మీ అమ్మగారు అన్ని మాటలంటూ ఉంటే అలా చూస్తూ ఉన్నారు? ఏం చేయాలి? 30,000 పెట్టి దీన్ని తీసుకొచ్చానని నేను బాధపడను. ఇప్పుడు దీనికోసం ఏ ఫుడ్ తీసుకురావాలి అనేది. మీరు దీనికోసం ప్రత్యేకంగా ఏం ఫుడ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి మిగిలింది దాని మొహాన పడేస్తే అదే తిని పడుంటుంది. ఏటమ్మా ఏటన్నావు? మిగిలింది నా మొఖాన్ని పడేస్తావా? ఇక్కడ ఉండడం కన్నా షాపులో ఉండడమే మంచిదిలో కొందాడు, మంచి భోజనం పెడుదును. ఇదేటమ్మా, మీరు నాకు ఇక్కడ ఉపవాసాల నుంచి చంపేసినట్టు ఉన్నారు. మీరు చూస్తే అందరూ 100 కేజీలు దాటేసినట్టే ఉన్నారు. మీరు నాకు ఇంకేటి మిగులుస్తారు, నాకేటి ఎడతారు? నేను 4 రోజులకే ఎముకల గూడులోకి తయారైపోతాను గలా అని తనలో తాను అనుకుంటూ ఉండగా, అమ్మా, ఈ కుక్కకి ఏం పేరు పెట్టాలో చెప్పమ్మా. రేయ్, ఆ కుక్కకి రాణి అని మీ అమ్మ పేరు పెడితే బాగుంటుంది. అప్పుడు నేను దాన్ని పిలవడానికి బాగుంటుంది. ఓసై రాణి, ఇక్కడికి రా, ఆ పంజయ్ ఈ పంజయ్యకని బాగా తిట్టొచ్చు. నా పేరు బాగోదు కానత్తయ్య, మీ పేరైతే చాలా బాగుంటుంది. శ్రీదేవి అని పేరు పెట్టండి. నేను కూడా దాని పేరడ్డం పెట్టుకుని మిమ్మల్ని బాగా తిట్టొచ్చు. అని అనడంతో మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతూ ఉంటుంది. ఇక శంకర్ చాలా కోపంగా, ఆపుతారా ఇంకా మీ గొడవలు? దానికి టామీ అని పేరు పెట్టండి అని గట్టిగా అరుస్తాడు. ఇక బాబీ చాలా సంతోషపడుతూ, టామీ టామీ చాలా బాగుంది, టామీ టామీ అంటూ కేకలు వేస్తాడు. ఇక టామీ వాళ్ళ దగ్గర సంతోషంగా ఉంటుంది అని భావిస్తుంది. ఆ రోజు మొత్తం పిల్లవాడు స్కూలుకు వెళ్ళలేదు కాబట్టి దానితో పాటే ఉంటాడు. మరుసటి రోజు ఉదయం హడావిడిగా పిల్లవాణ్ణి స్కూల్కి పంపిస్తుంది. ఆమె కూడా హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. శంకర్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. శంకర్ ఆఫీస్కి వెళ్తూ, అమ్మా, టామీకి తినడానికేమైనా పెట్టు, లేదంటే అది అరుస్తూ ఉంటుంది. అది 24 గంటలు అరుస్తూనే ఉంటుందిరా. దానికి పానా పాట. పొద్దునంతా నిద్రపోతుంది, రాత్రంతా అరుస్తూ కూర్చుంటుంది. దాన్ని నేను చూసుకుంటాలే గాని నువ్వెళ్ళు అని అనడంతో అతను అక్కడ్నుంచి వెళ్తాడు. టామీకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. నాకు చాలా ఆకలిగా ఉంది. ఒసేయ్ ముసల్దానా, నాకు ఆకలేస్తుందంటే అర్థం కాదా? ఏదో ఒకటి పెట్టే. ఎప్పుడో తెల్లారెట్టావు, ఇప్పుడు వరకు ఏటి ఎట్లే. ఓసై, ఎందుకే అరుస్తున్నావు? నాలిక జీరేస్తాను. నోరు మూసుకొని పడుకో. ఆ దెబ్బకి భయంతో టామీ అక్కడే చుచ్చుపోస్తుంది. అయ్యయ్యో, ఎంత పని చేశావే నిన్ను! అంటూ 4 దెబ్బలు కొడుతుంది. ఆ దెబ్బలు భరించలేక, వద్దు వద్దు ముసల్దానా, ఎందుకే నన్ను ఇలా కొడుతున్నావు? మీ ఆయన్ని కూడా ఇలానే కొట్టి చంపేశావే ఏటి? కొట్టకే అంటూ కేకలు వేస్తుంది. ఆ తర్వాత తనను బయటకు రానివ్వకుండా అక్కడే ఉన్న గదిలో వేసి తలుపులు వేస్తుంది. ఇక తర్వాత శ్రీదేవి తీరిగ్గా టీవీ చూస్తూ ఉంటుంది. గదిలో ఉన్న టామీ ఏడుస్తూ, అబ్బా ఏటి ఇక్కడ ఎంత చీకటిగా ఉంది? ఆ ముసలిదాన్ని ఇందులో పడేయాలి. దిష్టి బొమ్మలు అటు మొఖం వేసుకొని నన్ను ఇందులో పడేసింది. నేను కొంచెం పెద్దామని వీధి చివరి వరకు ఎంటబెట్టి కరిసేస్తున్నావు అని అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోతుంది. సరిగ్గా తిండి కూడా పెట్టదు. సాయంత్రం బాబు ఇంటికి వచ్చి కుక్కపిల్ల ఎక్కడా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అలా అరుస్తూ మొత్తం చూస్తాడు. టామీని బయటకు తీసుకొస్తాడు. ఇక అప్పుడు తినడానికి పెడతాడు. దాన్ని చూసిన శ్రీదేవి, ఒరేయ్ ఒరేయ్, ఇంట్లో ఉన్న అన్నం మొత్తం దానికే పెడుతున్నావు. మీ అమ్మ వచ్చిందంటే ఆ అన్నం మొత్తం నేనే తిన్నానని నన్ను తిడుతుందేమోరా. ఓసేయ్ ముసల్దానా, నువ్వు తెల్లారి నుంచి ఏటి ఎట్లేచ్చారు కదా, ఈ పిల్లడెడితే అంత అన్నం పెట్టానని అంటావా? అయినా ఓలే ముసలి, ఈ అన్నం అంతా నేను ఎక్కడ తింటానే? నిన్ను ఇలాగేటి అంత ఉన్నానా? ఏదో ఆ పిల్లడికి తెలియకుండా ఎట్టాడు అంటూ ఆమె మీద అరుస్తుంది. దీని తోక కత్తరించాలి, లేదంటే ఇది నా మాట వినదు అని అరుస్తూ ఉంటుంది. ఇక కుటుంబం అందరూ వచ్చిన తర్వాత కాసేపు దాంతో ఆడతారు. తర్వాత అందరూ కూడా టీవీ ముందు కూర్చుంటారు. ఆ టామీ సంగతి పట్టించుకోరు. రోజులు గడుస్తూ ఉన్నాయి. టామీ ఆ ఇంట్లో అస్సలు ఉండలేదు. ఏదన్నా చేస్తే శ్రీదేవి టామీని కొడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు, ఒరేయ్ శంకర్, ఈ కుక్క చెప్పిన మాట అస్సలు వినడం లేదురా. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తుంది. మొక్కలు నాటితే మొక్కలు మొత్తం పాడు చేస్తుంది చూడు.
ఒసై ముసల్దారా, మొక్కలు పాడు చేసింది నేను కాదే, పందికొక్కు బురద పందిలాంటి మొక్క వేసుకొని అన్నీ నా అకౌంట్లోనే వేసేస్తావేటే. అని అరుస్తూ ఉంటుంది. చూసావా ఎప్పుడు కూడా ఎలా మొరుగుతుందో? అది ఇంట్లో ఉండడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలిపెట్టిరా, లేదంటే ఎవరికన్నా అమ్మేయ్. నాయనమ్మా, నిన్ను తాత దగ్గర వదిలిపెట్టి వస్తాను, అంతేగాని టామీని మాత్రం వదిలిపెట్టను. మీ తాత ఎక్కడున్నాడ్రా? ఈయన ఎప్పుడో మీ నాయనమ్మ తాకిడికి తట్టుకోలేక టపా కట్టేశాడు. కొంపదీసి ఈమెను కూడా అక్కడికి పంపిస్తానంటున్నావా ఏంటి? ఆ మాట వినగానే అత్తగారు కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? పాపం మావయ్య గారికి బోర్ కొడుతూ ఉంటుంది కదా అని. మీరు వెళ్తే సరిపోతుందిలే అత్తయ్య. నేను వెళ్ళడం కాదే, నిన్ను పైకి పంపిస్తాను, ఏమనుకుంటున్నావో? అంటూ పెద్దగా గొడవ పడుతూ ఉంటారు. దాన్నంతా చూస్తున్న టామీ, అయినా మీరింత గొడవ పడే బదులు నాకు 3 పూట్ల ఇంత అన్నం పెట్టివచ్చు కదా. పెట్టరు, 2 పూట్లే ఎడతారు. అయినా సరే ఓర్చుకొని ఉంటాను. ఏటా ఈ మనుషులు, అలాంటప్పుడు నాకు ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాకు ఇలా నరకం చూపించడం ఎందుకు? అనుకుంటూ బాధపడుతుంది. అలా వాళ్ళు గొడవ పడుతూ ఉండగా శ్రీదేవి చాలా కోపంగా, ఈ ఇంట్లో ఆ కుక్క అయినా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. నన్ను బయటికి పంపించండి, నన్ను బయటికి పంపించండి. వసే ముసల్దానా, ఇన్ని రోజులు నాకు బాగా నచ్చావే, నన్ను బయటికి పంపించేయండి, మీరంతా సంతోషంగా ఉందిరా అని టామీ అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళు అలా గొడవ పడుతూనే ఉంటారు. ఇక ఆ రోజు కూడా గడిచిపోతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. టామీ విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. టామీని ఎవరూ పట్టించుకోకుండా సరిగ్గా ఆహారం పెట్టకుండా ఉంటారు. శ్రీదేవికి టామీ ఆకలితో అరుస్తూ ఉండగా ఎందుకు అరుస్తుందో అర్థం కాక చీకటి గదిలో పడేస్తుంది. పాపం టామీ అక్కడే ఉండిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అత్తగారు ఒక్కటే ఇంట్లో ఉంటుంది. అప్పుడే తలుపు తీసి ఉండడంతో టామీ ఆ ఇంట్లో నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి ఆ నరకం నుంచి బయటకు వచ్చాను. ఈ లవ్వులకి దొరక్కండి ఎక్కడికో వెళ్ళిపోలమ్మా, లేకపోతే మళ్ళీ ఇంటికి నాకు తీసుకెళ్ళిపోతారు. అక్కడ నాకు ఆ తిండి ఉండదు, నిద్ర ఉండదు, మళ్ళీ తీసుకెళ్ళి ఆ చీకటి గది నన్ను పడేస్తారు. ఆ ముసలిదో ఒకత్తి. ఇక విముక్తి దొరికింది అనుకోవడమే. ఇక విముక్తి దొరికింది అంటూ బయటకు వెళ్తుంది. కాని బయటికి వెళ్ళిన తర్వాత వీధి కుక్కలు తన వెంట పడుతూ ఉంటాయి. ఏటో తినడానికి ఏటి దొరకట్లే అనుకుంటూ పరిగెడుతూ ఉంటుంది. ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంటుంది. చాలా ఆకలిగా ఉంది, ఏటి చేయాలో ఏటి అర్థం కాకంటుంది అనుకుని కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఆ ఇంటి దగ్గర కుక్క తప్పిపోయింది అని అత్తగారు అటూ ఇటూ వెతుకుతూ ఉంటారు. కాని ఎక్కడా దొరకదు. ఆమె చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళేమంటారు అని. ఇక సాయంత్రం సమయం అవుతుంది. రాణి శంకర్ బాబీ ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం చెబుతుంది. అలా ఎలా వదిలేస్తారు? రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 30,000 రూపాయలు. బాబీ ఏడుస్తూ, "ఏ, నేను అన్నం తినను, నాకు టామీ కావాలి" అంటూ మారం చేస్తూ ఉంటాడు. అత్తయ్య, ఇదంతా మీరే చేశారు, కావాలని దాన్ని వదిలిపెట్టారు కదా. అంటూ గొడవ పడుతూ ఉంటుంది. అసలు ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అక్కడ ప్రశాంతంగా ఉంటాను. చేసిందంతా చేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నారా? ఇక టామీ కోసం వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కాని అది ఎక్కడా కనిపించదు. పాపం టామీ ఏమో ఆహారం కోసం మార్కెట్ దగ్గరలో వెతుకుతూ ఉంటుంది. ఎవరైనా వస్తే వాళ్ళని ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడే మీనా అటు మార్కెట్కి వెళ్తూ ఉండగా టామీ తన దగ్గరికి వస్తుంది. మీనా మార్కెట్కి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒక కుక్క పిల్ల తన కంట పడుతుంది. అక్క, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు నన్ను అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఎలా చెప్పు? అయ్యో, నువ్వేంటి నా వెంట పడుతున్నావు? వెళ్ళు, నాకు నిన్ను చూస్తేనే భయం వేస్తుంది. నేనేం చేశానక్క? నేను నిన్ను కరవడానికి రాలేదు, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పడానికి వచ్చాను అంటూ తన బాధను చెప్పుకుంటూ అరుస్తూ ఉంటుంది. తన అరుపులు అర్థం కాని మీనాకి ఏం చేయాలో అర్థం కాక, చూడు, నువ్విక్కడే ఉండు,
మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు నీకోసం నేనేమైనా తినడానికి తీసుకొస్తాను, సరేనా? మా అక్క బంగారం. నువ్వు వెళ్ళు, నేను నీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. ఇక మీనా మార్కెట్కి వెళ్ళి తన కావలసిన కూరగాయలన్నీ తీసుకొని డబ్బులు ఇచ్చి తిరిగి బయలుదేరుతుంది. ఇంతలో రోజా అని తన స్నేహితురాలు కనిపించడంతో తనతో మాట్లాడుతూ ఉంటుంది. మీనా, ఇదంతా లాంగ్ కదా, మనం షార్ట్ కట్లో వెళ్దాం పదా. మీనా ఆ కుక్కపిల్ల సంగతి మర్చిపోయి తను కూడా రోజాతో పాటు కలిసి అదే రూట్లో వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా అక్కడ కుక్కపిల్ల తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కుక్కపిల్ల తన మనసులో, ఏంటి అక్క ఇంకా రాలేదు? అయినా అక్క వచ్చినంత వరకు నేను ఇక్కడే ఉండాలి. నేను ఒకవేళ వెళ్ళిపోతే అక్క వచ్చి నా కోసం వెతుకుతూ ఉంటుంది. అక్క వచ్చేదాకా నేను ఎక్కడికి కదలకూడదు అనుకుంటూ ఉంటుంది. ఇక మీనా తన ఇల్లు చేరుకుంటుంది. ఇంట్లో తన తల్లితో హడావిడిగా మాట్లాడుతూ అమ్మ మంచి వంటకం చెయ్యని చెబుతుంది. ఇక శాంతమ్మ వంట చేసి అందరికీ వడ్డిస్తుంది. అందరూ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఇక అదిగో ఇదిగో అంటూ సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అందరూ కూడా టీవీ ముందు కూర్చుంటారు. అప్పుడే టీవీలో చార్లీ మూవీ వస్తుంది. దాన్ని చూసి మీనాకి ఆ కుక్కపిల్ల సంగతి గుర్తుకు వస్తుంది. మీనా వెంటనే తన తల్లితో, అమ్మా, ఉదయం నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు పాపం ఒక కుక్క పిల్ల నాతో పాటే వచ్చిందమ్మా. నేను దానికి ఏదో ఒకటి తీసుకొస్తాను, అక్కడే ఉండు అనగానే ఆగిపోయిందమ్మా. అది నా కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉంటుందేమో. అలా ఏముండదు మీనా, ఎందుకంటే వాటికి ఎవరో ఒకరు ఏదో ఒక ఆహారం పెట్టే ఉంటారు. అది నీకోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉంటుంది చెప్పు? లేదమ్మా, అది నా మాట ఎప్పుడైతే వినిందో అప్పుడే అక్కడే నిలబడిపోయింది. పాపం, ఒకసారి వెళ్ళి వద్దామమ్మా. బయట చూడు ఎలా వర్షం పడుతుందో. ఆ వర్షానికి అది ఎక్కడో ఒక చోటకు వెళ్ళిపోయి ఉంటుందిలే. నువ్వు దాని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు తల్లి. ఆ మాటలు మీనా విని ఊరుకుంటుంది. కాని తన మనసులో ఏదో తెలియని బాధ. తను చాలా కోపంగా, అమ్మా, నువ్వొస్తేరా, లేకపోతే లేదు, నేనైతే వెళ్తున్నాను అంటూ ఒక గొడుగు తీసుకుని వర్షంలో తడుచుకుంటూ ఆ కుక్క పిల్ల కోసం వెళ్తుంది. ఇంతలో తండ్రి, "వసే, ఒంటరిగా ఆడపిల్లలను పంపిస్తున్నావు, గొడుగు తీసుకో, మనం కూడా వెళ్దాం" అని కోపంగా అనడంతో ఆమె సరే అంటుంది. ఇక తల్లి తండ్రి కూడా తన వెనకాల వస్తూ ఉంటారు. మీనా ఉదయం ఎక్కడైతే కుక్కపిల్లని ఆగు అని చెప్పిందో ఆ కుక్కపిల్ల వర్షంలో తడుచుకుంటూ అక్కడే ఉండిపోతుంది. దాన్ని చూశాక కన్నీరు ఆగవు. కుక్కపిల్ల ఏడుస్తూ, అక్క వచ్చేసావా? నువ్వు రావేమో అనుకున్నా, ఈ వర్షంలోనే చనిపోతానేమో అనుకున్నా అక్క. నువ్వు వచ్చావు, నీ మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టావు అక్క. నువ్వు కానీ తిరిగి రాకపోయి ఉంటే నేను ఇక్కడే చనిపోయేవాడిని. నాతోనే ఈ నమ్మకం కూడా సమాధి అయిపోయేదక్క అంటూ ఏడుస్తుంది. మీనా చాలా ఏడుస్తూ, అయ్యయ్యో, నన్ను నమ్మి నేనిచ్చిన మాట కోసం ఇక్కడే ఉండిపోయావా? నన్ను క్షమించు, నీ సంగతి మర్చిపోయాను. అంటూ కంటతడి పెట్టుకుంటూ, అమ్మా, చూసావా అమ్మా, నువ్వు ఎక్కడో ఒక చోటికి వెళ్ళిపోయి ఉంటుందని చెప్పావు, కానీ అలా జరగలేదు. నేను రాకపోతే ఎంత ఘోరం జరిగిపోయేదో. అవునమ్మా, దేవుడు మనల్ని ఇక్కడికి తనని కాపాడడం కోసమే పంపించినట్టున్నాడు. ముందు మనం దీన్ని మన ఇంటికి తీసుకుని వెళ్దాం పద. అని అంటుంది. ఇక మీనా చాలా సంతోషపడుతూ దాన్ని ఇంటికి తీసుకెళ్తుంది. దానికి శుభ్రంగా తుడిచి పాలు బిస్కెట్ వేస్తుంది. కుక్కపిల్ల చాలా ఆకలితో ఉండడంతో ఆవురావురమంటూ దానిని తింటుంది. చూడమ్మా, పొద్దున్నుంచి ఏమీ తినలేదనుకుంటా. పాపం, ఎంత ఆకలితో ఉందో. అని అంటుంది. ఇక ఆ రోజు మీనా కుక్కపిల్లను తన ఇంట్లోనే ఉంచుతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆ కుక్కపిల్ల ఆడుకుంటూ ఉండగా కుటుంబం అక్కడికి వస్తుంది. వాళ్లతో పాటు వచ్చిన పిల్లవాడు కుక్కపిల్లను చూసి, "అమ్మా, అదిగో టామీ" అంటూ పెద్ద పెద్దగా అరుస్తాడు. వాళ్ళని చూసి కుక్కపిల్ల ఏడవడం మొదలు పెడుతుంది. అమ్మో వద్దు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను. వాళ్ళు నాకు ఆకలి వేస్తే పట్టించుకోరు, నన్ను ఒక గదిలో బంధించి వెళ్ళిపోతారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అంటూ ఏడుస్తూ మీనా దగ్గరకు పరిగెడుతుంది. ఏమైందిరా, ఎందుకంత భయపడుతున్నావు? అంటూ తనతో మాట్లాడుతూ ఉండగా
ఇంతలో బయట ఉన్నవాళ్ళు వాళ్ళని పిలవడం మొదలుపెడతారు. మీనా బయటకు వెళ్ళి చూస్తుంది. అక్కడ వాళ్ళని చూసి, ఎవరు కావాలండి మీకు? చూడండి, నా పేరు రాణి. మాది మార్కెట్కి వెళ్ళే మార్గంలోనే ఇల్లు. ఈ కుక్క పిల్ల పేరు టామీ. అది మాదే. అది మొన్ననంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దానికోసం వెతకని చోటంటూ లేదు. మా పిల్లవాడు దానికోసం అన్నం కూడా తినడం లేదు. దాన్ని మేము 30,000 రూపాయలు పెట్టి కొన్నాము. మా కుక్కని మాకు తిరిగిచ్చేస్తారా? చూడండి, నిన్న మొత్తం కుక్క పిల్ల ఆ వీధిలోనే ఉంది. మరి దాని గురించి మీరు పట్టించుకోలేదే? ఎందుకు? ఈ బుజ్జి కుక్క పిల్ల మీకిప్పుడు గుర్తుకొచ్చిందా? చూడండి, ఏదో పొరపాటున బయటకు వెళ్ళిపోయింది. మేం కూడా చాలా వెతికామని చెప్పాను కదా, దొరకలేదు కుక్క పిల్ల మిమ్మల్ని చూసి చాలా భయపడుతుంది. తను మీ దగ్గరికి వస్తే తీసుకొని వెళ్ళండి. అని అంటుంది. కుక్కపిల్ల చాలా భయపడుతూ, నేను వెళ్ళను. వాళ్ళు నాకు అన్నం పెట్టినా నన్ను ఒక గదిలో బంధించేస్తారు. నేను వెళ్ళను. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తుంది. అయినా వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. మీనా తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తారు. విషయం తెలుసుకొని చాలా బాధపడతారు. మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. కాని వాళ్ళ వెంట వెళ్ళి ఇక్కడ ఇల్లు ఎక్కడుంది అని తెలుసుకుంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం రాణి కుటుంబం టామీతో, చూడు టామీ, మేము సాయంత్రం వస్తాము. ఇంట్లోనే జాగ్రత్తగుండాలి. బయటికి వెళ్ళొద్దు. ఆకలైతే ఆ పాలు తాగు. నన్ను స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదు. ఆకలేస్తే ఆ కొంచెం పాలు ఎలా సరిపోతాయి? మీరైతే మాత్రం కుంభాలు బాగా తింటారు. నాకు మాత్రం ఏమీ పెట్టరు. నేను మళ్ళీ మీనక్క దగ్గరికే వెళ్ళిపోతాను. అంటూ ఏడుస్తుంది. దాని భాష అర్థం కాక వాళ్ళు, పాపం మనల్ని వెళ్ళొద్దు అని అంటుంది. ఏడవకు టామీ, మేము తిరిగొచ్చేస్తాం కదా. అంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. టామీ బాధపడుతూ అక్కడే ఉండిపోతుంది. కాసేపు తర్వాత మీనా అక్కడికి వచ్చి ఆ ఇంట్లో కనిపిస్తుంది. టామీ చాలా దిగాలుగా అక్కడ పడుకొని ఉంటుంది. వాటన్నిటిని కూడా మీనా మొత్తం ఫోటోలు వీడియోలు తీస్తుంది. అలా 3 రోజులు జరుగుతుంది. 3 రోజుల తర్వాత మీనా ఒక పోలీస్ ఆఫీసర్ని వాళ్ళింటికి తీసుకెళ్తుంది. జరిగిన విషయమంతా పోలీస్ ఆఫీసర్కి ఈ ఫోటోలు వీడియోలు చూపిస్తుంది. చూడండి, ఒక మూగజీవిని ఇలా బంధించి హింసించడం చాలా తప్పు. మీరు ఉదయం బయటకు వెళ్తారు, సాయంత్రం ఎప్పుడో తిరిగి వస్తారు. అప్పటిదాకా అది దిగాలుతోనే ఉంటుంది. మర్యాదగా దీన్ని ఆమెకిచ్చేసేయండి. 30,000 రూపాయలు పెట్టి కొన్నామండి. మేమెలా ఇస్తాము? ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్నది కాదండి ఇక్కడ ముఖ్యం. ఎంత ప్రేమతో చూస్తున్నామన్నదే ముఖ్యం. మీరు మా ఇంట్లో మంచి బ్రీడ్ కుక్క పిల్ల ఉందని చెప్పుకోవడానికి గొప్ప కోసం తెచ్చుకున్నారు, కానీ ప్రేమతో దాన్ని పెంచటం లేదు. అయినా మీకు కావాల్సింది డబ్బే కదా. ఆ 30,000 రూపాయలు నేనే ఇస్తాను. దాన్ని నాకు తిరిగిచ్చేయండి. అందుకు ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. మా పిల్లవాడు ఇష్టంగా చూసుకునే కుక్కపిల్ల అండి, అది ఎలా ఇస్తాము? చూడు బాబు, కుక్కపిల్ల ఇక్కడే ఉంటే చనిపోతుంది. నువ్వు కుక్కపిల్లతో ఆడుకోవాలనుకుంటే ఆదివారం రోజు మా ఇంటికి రా. నువ్వక్కడ ఎంతసేపైనా ఉండొచ్చు. టామీతో ఎంతసేపైనా ఆడుకోవచ్చు. అర్థమైందా? అని అర్థమైనట్టు అతనికి చెప్తుంది. ఆ మాటలకి అతను సరే అంటాడు. ఇక మీనా చాలా సంతోషపడుతూ 30,000 వాళ్ళకిస్తుంది. ఆమెకు సహాయం చేసిన పోలీస్ ఆఫీసర్కి కృతజ్ఞతలు చెప్పుకొని టామీని ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత టామీ చాలా సంతోషపడుతూ నచ్చింది తింటూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. అక్క, నేను ఏ రోజు ఆ ఇంట్లో ఏమాత్రం సంతోషంగా లేను. నేను ఇక్కడికి వచ్చాక చాలా సంతోషంగా ఉన్నాను. నేను కనుక అక్కడుంటే నేను అక్కడే చనిపోయేదాన్ని. కాదు, వాళ్ళే నన్ను చంపేసేవారు. నువ్వే నన్ను కాపాడావు. నన్ను ఇంకెప్పుడూ ఒంటరిగా వదిలేయద్దక్క. నేను ఒంటరివాడిని అయిపోతాను అంటూ ఏడుస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన మీనా, టామీ, నీ బాధేంటో నాకు అర్థం కావటం లేదు, కానీ నీ కళ్ళల్లో నా మీద ప్రేమ మాత్రం కనపడుతుంది. నేనెప్పుడూ నిన్ను వదిలిపెట్టను టామీ అని అనడంతో టామీ మరింత సంతోషపడుతుంది. ఆ విధంగా టామీ అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. ఆదివారం సమయంలో ఆ పిల్లవాడు టామీ దగ్గరికి వచ్చి టామీతో ఆడుకుంటూ ఉంటాడు. టామీ కూడా చాలా సంతోషంగా అతనితో ఆడుకుంటూ ఉంటుంది. రే టామీ, ఇక్కడ నీకు 2 ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్లతో పాటు వెళ్ళి ఆడుకో అని అనడంతో టామీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం మొదలుపెడుతుంది. వాళ్ళు ముగ్గురు చాలా ఫ్రెండ్స్ అయిపోతారు. దాన్నంతా చూసి అత్తాకోడలు ఇద్దరు కూడా సంతోషపడతారు. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ
టామీ ఒక విషయం చెప్పాలి అనుకుంటుంది. అదేమిటో వినండి. చాలామంది మమ్మల్ని ప్రేమగా చూసుకుందామని వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు, కానీ మీ హడావిడి పనుల్లో మమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారు. నేను ఒంటరిగా ఉండాలి, సరైన ఆహారం ఉండదు, మీరు వచ్చినంత వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. అప్పటిదాకా ఎవరితో ఆడాలి, ఎవరిని చూస్తూ ఉండాలి? మిమ్మల్ని కూడా ఇలానే ఇంట్లో బంధించి ఉంటే మీకు ఎలా ఉంటుంది? దయచేసి అలాంటి నరకాన్ని ఎలాంటి కుక్క పిల్లకి ఇవ్వద్దు. మీరు మాకు సమయాన్ని ఇచ్చి మమ్మల్ని మంచిగా చూసుకుంటామనుకుంటేనే మీరు ఇంటికి తీసుకురండి, లేదంటే వీధిని వదిలేయండి. వీధిలో ఉంటే కొంచెమైనా స్వేచ్ఛ ఉంటుంది, ఏదో ఒకటి దొరికితే అదే తింటూ బతుకుతాం అంటూ టామీ కంటతడి పెట్టుకుని ప్రేక్షకులందరికీ చెప్తుంది. మీలో ఎవరైనా డాగ్ లవర్ ఉంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు లైక్ చేయండి మరియు షేర్ చేయండి.